హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఇవేంటంటే మొక్కజొన్న గారెలు వేస్తున్నానండి. వడలు గారెలాగా చేద్దామంటే అవి జారిపోతుందండి పిండి. ఎందుకంటే కొంచెం జోరైనట్టుగా ఉంది. ఇంకా నేను ఏం చేసినా కొంచెం కొంచెంగా చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ మంది లేవు కాబట్టి, ముగ్గురు ఉంటాం కాబట్టి. ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు మా బాబు ఒకవేళ లేకపోయినా వచ్చి తినేళ్ళానా అంట, కుదిరితే వస్తాడండి, లేకపోతే లేదు. పిల్లలు లేనప్పుడు అండి మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోబుద్ది కాదు కదా. చూడండి భలే వస్తున్నాయి కదా. మొన్న మొక్కజొన్న పొత్తులు మళ్ళీ ఈయనకి ఆయన పాల కేంద్రం కాడికి వస్తాడులేండి. మా పొలం పక్కనేనంట వాళ్ళ పొలం కూడా. తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారనమాట. కొంచెం వడల్లా వేస్తున్నానండి బెల్లం కలిపి. ఇవేమో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవి కలిపి పకోడీలాగా వేద్దామని. స్వీట్ తిన్నాక కంపల్సరీ హాట్ ఉండాలి కదండి, అందుకని అనమాట. బాగా వచ్చినాయి కదండి, వడల్లాగా అయితే బాగా వచ్చినాయి కదా. చాలా బాగా వచ్చినాయి కదండి. మా మమ్మీకి ఎంత ఇన్ని వంటలు చేత మొత్తందన్నో అసలు అంత బాగా వచ్చినాయనండి. చాలా బాగా ఆరాక ఇంకా కొంచెం బాగుంటున్నాయండి. గట్టిగా వచ్చి పడిపోయింది. చూడండి అసలు కొబ్బరి బూరలాగా ఎంత నిగనిగలు ఆడిపోతున్నాయి కదా. ఏమనుకోకుండా మజ్జిగ గిన్నెలే అక్కడ తోమకుండా అక్కడ పెట్టేశాను. ఇంకా తోమలేదండి అంట్లు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపి పకోడీలు ఆగేయడానికి కొంచెం ఇచ్చేస్తాను అనమాట అండి. నేను ఏది చేయనండి, చేస్తానంటే మాత్రం నీట్గా చాలా బాగా చేస్తానండి. కాకపోతే ఎక్కువ చేయను అసలు. ఎందుకంటే ఏంటో అసరిద్దన్నా ఏమవుద్ది, తినకపోతే ఏమవుద్ది. ఇదిగోండి బెల్లం కలిపింది కొంచెం జోరైపోయింది అనమాట. కొంచెంగా పట్టాను మిక్సీ. అంటే మనకి మొక్కజొన్న పొత్తులు పంపించింది కూడా 4 ఎన్పి తల్లి గారిని ఇప్పుడే పెడిగ్రీ పెడతా కానీ టాయ్కి తీసుకెళ్ళొచ్చి కట్టేసామండి. పెడిగ్రీ పెట్టేశాను. అరుస్తున్నాడు రమ్మని. అదిగోండి వాడు పిలిచినప్పుడు నేను రాకపోయానని కాండి. ఇది అలుగనమాట, అమ్మ మీద అలుగుతాడనమాట అండి. ఎంతైనా నా బిడ్డ కదండి. నా బిడ్డ అంటే నా బిడ్డేనండి. అందరూ వచ్చేస్తానండి. మరి మొక్కజొన్న వడలు పకోడీలు తింటాక అందరూ మా ఇంటికి రండి. మా మమ్మీ బాగా చేస్తుంది వంటలు, అందరికీ బాగా చేసి పెడుతుంది. అందరూ వచ్చేసేయండి అసలు. సరేనండి, ఉన్నానండి. మీరు అందరూ మా ఇంటికి వచ్చేయండి. మీరు అందరూ మా చుట్టాలే. ఉంటానండి మరి.